కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఇవాళ పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రంతో పాటు పాప విమోచన స్వామి దగ్గర ఇవాళ అభిషేకాలు దాంతో పాటు యజ్ఞ యాగాలు చేశారు. ఈ యజ్ఞ యాగాలు చేయటం చాలా అరుదైనటువంటిది. ఈ మూడు కలిసి రావటం శివకోటి అంటారు. ఈ శివకోటిలో యజ్ఞంలో పాల్గొన్న అలాగే అభిషేకంలో పాల్గొన్న చాలా అదృష్టవంతులు అయి ఉండాలి. దాంతోపాటు మనం ఇక్కడ ఏమేమి జరిగినాయో వారి మాటలోనే మనం విందాము. ఇక్కడ స్వాములు చాలామంది బొగ్గులకొండ స్వాములు వచ్చి అభిషేకాలతో పాటు యజ్ఞాలు కూడా చేశారు. ఈ యజ్ఞాలు ఎందుకు చేశారు ఏంది అని మనం అడిగి తెలుసుకుందాం పదండి. దాంతోపాటు ఇక్కడ విష్ణు శిఖరం అంటారు. పాప విమోచన స్వామి దగ్గర విష్ణు శిఖరం అంటారు. ఇక్కడ దీంతో పాటు స్వామివారి కోనేరు కూడా పక్కనే ఉన్నది. మనం ఇప్పుడు స్వామివారి మాటల్లోనే మనం విందాం. శంభో శంకర. ముందుగా భక్త మహాశైలకు పుష్యమాసం పౌర్ణమి ఆరుద్ర సందర్భంగా స్వామివారి ఆశీస్సులు భక్త మహాశైలకు పరిపూర్ణంగా లభించాలని స్వామిని ప్రార్థిస్తూ కోటప్పకొండ త్రికూటాద్రి విష్ణు శిఖరం మీద వెలిసినటువంటి పాప విమోచన వారి సన్నిధిలో ఈరోజు స్వామివారికి అంగరంగ వైభవంగా పంచామృతాభిషేకం యజ్ఞవాటికలో యజ్ఞ క్రతువులు నిర్వహించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు అనే నినాదంతో ఈ త్రికోటాద్రి మీద పాతకోటేశ్వర స్వామి సేవా సంఘములో బొగ్గులకొండ స్వామివారి శిష్య బృందంతో కలిసి ఈ కార్యక్రమాలు ఈ రోజు మంచి దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అవకాశం ఉన్నప్పుడు ఈ త్రికోటాద్రిని సందర్శించుకొని పాతకోటయ్య స్వామివారిని పాప విమోచన స్వామివారిని త్రికోటేశ్వర స్వామివారిని సందర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాం. ఒక అంశము భక్త మహాశైలకు విన్నపము. మన ఏదైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రతి పౌర్ణమికి ఉంటుందో అలాగే మన త్రికూటాద్రి కోటప్పకొండకు కూడా ప్రతి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలసిందిగా ప్రార్థన. దాన్ని భక్త మహాశైలందరకు చేరవేసే విధంగా సుమన యాజమాన్యం వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు వారికి మరీ ధన్యవాదములు. ఓం నమః శివాయ. త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో పాప విమోచన స్వామి వారి సన్నిధిలో యజ్ఞము రుద్రాభిషేకం జరిగినది. కావున భక్తులెల్లరూ వచ్చేసి చాలా ఆనందంగా పరవశించి భక్తి పారస్యంలో మునిగిరారు. అమృతాభిషేకము వారికి ధన్యవాదములు. పాప విమోచన స్వామి దగ్గరికి వచ్చాము. మనం ఇప్పుడు ఇక్కడ మనం చాలా విషయాలు మనం గమనించుకోవాలి. ఇటువైపు మనకి కోనేరు ఉంది. ఈ కోనేరు పాల కోనేరు అంటారు, పాలబావి. ఈ పాలబావి మన స్టోరీ ఏంటంటే అక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే అక్కడ ఒక డోర్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి ఆ డోర్ లో నుంచి మునులు గాని శక్తులు ఉన్న వ్యక్తులు ఇక్కడ స్నానం చేసి ఒక మంత్రాన్ని జపిస్తే ఆ డోర్ అనేది యాక్సెస్ అవుతుంది. వెంటనే అక్కడ నుంచి రావణ లంక అదృశ్య రూపంలో ఉన్న లంక ఇప్పుడు కూడా ఉంది. ఆ లంకకి ఇక్కడ నుంచి యాక్సెస్ ఉందని స్కంద పురాణంలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు చూసినా నీరు ఉబ్బుతూనే ఉంటుంది, పైకి వస్తూనే ఉంటది. మీరు గమనించవచ్చు. ఎండాకాలంలో కూడా ఇక్కడ అంతా మునులతో ఉండేది యాక్సెస్. శివాయ. ఈరోజు పౌర్ణమి, ప్రత్యేకించి శివకోటి ఆరుద్ర నక్షత్రం రోజున కోటప్పకొండలో విశిష్టంగా గిరి ప్రదక్షిణ చేయటం పురాతన కాలం నుంచి ఆనవాయితీ. వేలాదిగా భక్తులు ఈ రోజు పౌర్ణమి నాడు కోటప్పకొండలో గిరి ప్రదక్షిణ చేసి ఆ త్రికోటేశ్వర ఆశీస్సులు పొందుతూ ఉంటున్నారు. ఓం త్రికోటేశ్వర పాహిమాం త్రికోటేశ్వర రక్షమాం. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యదా నిద్రయ యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్మయం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః. బీజస్యంతరి వాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశ కాళ కలనా వై చిత్రవ చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్సేచ్ఛయా. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమో నమః. నమో నమః. 10 సంవత్సరాలుగా నేను ప్రతి పౌర్ణానికి గిరి ప్రదక్షిణ చేస్తా ఉన్నాము. ఎక్సలెంట్ రిజల్ట్, ఎక్సలెంట్ రెమెడీ అన్నమాట. గిరి అంటే కుజుడు. మనం ప్రదక్షిణ కాళ్ళ ద్వారా చేస్తాము. స్వామివారు గురు, దక్షిణామూర్తి అంటే గురువు. మనకి 3 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మంచి రెమెడీ అన్నమాట ఇది. ఈ రోజు పుష్య పౌర్ణమి. ఇక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటటువంటి భక్తులు ఆ ఎనర్జీని తీసుకోవడం ఆరోగ్యకరంగా, స్పిరిచువల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓం నమః శివాయ. ఓం సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామినే నమః. ఈ రోజు శివ ముక్కోటి
పుష్య పౌర్ణమి కూడా ఎన్నో ఏళ్లకి వచ్చే పౌర్ణమి, ఎంతో విశేషకరమైన రోజు. ఈ రోజు గిరి ప్రదక్షిణ చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎప్పుడు చేసినా సరే గిరి ప్రదక్షిణం అంటారా, మనకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే మానసిక ఆనందాన్ని, ఫిజికల్ గా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అది అందుకోసం మన పెద్దవాళ్ళు సనాతన ధర్మం నుంచి కూడా కాలి నడక అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అది ఒక ప్రదక్షిణం లాగా అనేది ఏర్పాటు చేయటం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక్కడ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణం చేయటం అంటారా ఇంకా విశేషకరమైన రోజు. విశేషకరమైన రోజున విశేషంగా ఇలా చేయటం అనేది స్వామివారే రప్పించుకున్నారనే మా భావన. అదే స్వామివారి ఇక్కడ ఎలా అంటే దక్షిణామూర్తి స్వామి గురుశక్తి ఉంటుంది. ఆ గురుశక్తి అయస్కాంత స్వరూపంలో మనల్ని ఆకర్షితులు చేస్తున్న తత్వంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా సరే రావాలి అని అంటే లైఫ్ లో ఒక్కసారైనా సరే ఈ త్రికోటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామినే నమః. ఇప్పుడు అరుణాచల స్వామి గిరి ప్రదక్షిణం అనేది ఎంతో విశేషకరంగా మారినది. అలాగే వాటి ఫలితాలు కూడా మనం చూస్తున్నాము. అదే విధంగా ఇక్కడ కూడా స్వామి అంత దూరం వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ దక్షిణామూర్తి స్వామిని దర్శించుకుని గిరి ప్రదక్షిణం చేస్తే అంతే ఫలితాన్ని పొందగలుగుతారు అని నేను స్వయంగా కూడా చెప్పగలను. ఎందుకంటే ఆరోగ్యం అనేది నేను నిన్న అసలు బయలుదేరతానా లేదా అన్న వేలో ఉన్నాను, కానీ శివముక్కోటి స్వామివారే చూసుకుంటారు అని ఒక అడుగుతో ముందుకు వచ్చామండి. కానీ మొత్తం కంప్లీట్ చేయగలిగాము స్వామివారి ఆశీస్సులతో. అంతా ఆ శివయ్య మహిమే అనే చెప్పాలి.